అగ్ని పరీక్ష షో నుంచి బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్స్గా నాగా, షాకీబ్, అనూష అండ్ దివ్య వీళ్ళ నలుగురు అయితే హౌస్లోకి వచ్చారు. అండ్ వీళ్ళ నలుగురిలో ఒక్కరు మాత్రమే హౌస్లోకి వైల్డ్ కార్డ్గా వస్తారని చెప్పి బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పారు. అండ్ హౌస్ మేట్స్ అందరూ ఏకాభిప్రాయంతో ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాడు. అండ్ ఆ సెలెక్ట్ చేయడానికి వీళ్ళైతే 1 by 1 వాళ్ళు ఎందుకు అర్హులో 1 by 1 అయితే చెప్పారనమాట. అండ్ దివ్య విషయానికి వస్తే దివ్య అయితే చాలా క్లారిటీగా ఉంటుంది. అండ్ డిస్కషన్స్ కూడా ఎక్కువ పెట్టుకుంటుంది. అండ్ టాస్క్లు కూడా పర్లేదు బాగానే ఆడుతుంది. అండ్ షాకిబ్ విషయానికి వస్తే షాకిబ్ అయితే చాలా కన్ఫ్యూజ్ అనమాట. అగ్ని పరీక్షలో ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడో ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కూడా అలాగే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఏమాత్రం మారలేదు అసలు షాకిబ్. అండ్ అగ్ని పరీక్షలో నాగా పర్ఫార్మెన్స్కి 2 stars అయితే వచ్చినాయి. నాగైతే చాలా బాగా ఆడతాడు అండ్ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు. అండ్ అనూష విషయానికి వస్తే అనూష అయితే అగ్ని పరీక్షలో అంతలా ఏమీ కనపడలేదు, పెద్ద పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. అండ్ టాస్క్లో కూడా అంత బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు. అండ్ డిస్కషన్స్ అయితే బాగా పెట్టుకుంటుంది. అండ్ 1 by 1 వాళ్ళు ఎందుకు అర్హులో మాట్లాడుతుండగా శ్రీజకి అనూషకి అయితే పెద్ద డిస్కషన్ జరిగింది. అండ్ శ్రీజపై కౌంటర్ వేసింది అనూష. అగ్ని పరీక్షలో జరిగిన వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ ఇప్పుడు ఈ హౌస్లో కూడా కంటిన్యూ చేశారు. శ్రీజ అనూషని మీరు బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మాలో ఎవరిని స్వాప్ చేస్తారని అనగా నేను నిన్నే స్వాప్ చేస్తాను, ఎందుకంటే నీకు ఈగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండిని పినిస్తో పొడుస్తూనే ఉంటావు నీ ఈగో సాటిస్ఫై అయ్యేదాకా. అండ్ 24 hours నీ దగ్గర నుంచి నెగిటివ్ వైబ్సే వస్తాయని చెప్పి చాలా సోపు డిస్కషన్ పెట్టిందబ్బా. నాకెందుకు అనూష అగ్ని పరీక్ష షోలో వీళ్ళిద్దరికి జరిగిన డిస్కషన్ ఇప్పటి వరకు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు అనిపించింది. అండ్ అనూష ఇచ్చిన స్టేట్మెంట్లు అయితే చాలా పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చింది. అండ్ ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే కొన్ని విషయాలు అయితే కరెక్ట్, కొన్ని విషయాల్లో శ్రీజ కూడా అలాగే బిహేవ్ చేస్తుంది. కానీ కావాలని చెప్పి అన్ని విషయాల్లో శ్రీజ ఇలా బిహేవ్ చేస్తుంది అన్న మాట అయితే కరెక్ట్ కాదు. అండ్ ఈ ఇద్దరు జరిగిన డిస్కషన్లో నాకైతే అనూష కావాలని చెప్పి ఎక్కువ స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసి అగ్ని పరీక్ష షోలో జరిగిన డిస్కషన్ ఇక్కడ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు అనిపించింది. నాకు తెలిసి వీళ్ళ నలుగురిలో దివ్య అండ్ నాగా రావడం అయితే కరెక్ట్ అనిపించింది. కానీ బిగ్ బాస్ పెట్టిన ట్విస్టులతో వీళ్ళ నలుగురిలో హౌస్ మేట్స్ అయితే ఇద్దరికి సీక్రెట్గా ఓటింగ్ అయితే జరిగింది. ఎక్కువ ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళే వస్తారని చెప్పి బిగ్ బాస్ అయితే పెద్ద ట్విస్ట్ పెట్టాడు. అండ్ బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్లో ఆఖరిగా వైల్డ్ కార్డ్గా దివ్య నిగిత అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట. నాకైతే నాగా వచ్చుంటే బాగుందనేమో అనిపించింది. నాగాకైతే అన్యాయం జరిగినట్టు అనిపించింది. అండ్ గ్రాండ్ లాంచ్లో కూడా డీమన్ పవన్ బదులు నాకు తెలిసి నాగా వస్తాడేమనుకున్నాను, అప్పుడు కూడా నాగాకు అన్యాయం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ నాగాకు అన్యాయం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 9 2.4లో ఏమన్నా నాగా వస్తాడా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. అండ్ వీళ్ళ నలుగురిలో నిగితా రావడం అండ్ ఈ రోజు ఎపిసోడ్లో వీళ్ళందరి మధ్య డిస్కషన్ మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.